ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం రాజకీయాలతో అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హీటెక్కిపోతోంది. మరి ఈ రాజకీయ పరిణామాల మధ్య జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? హ్యాపీ. జై భారత్ నేషనల్ పార్టీ ఏ మేనిఫెస్టో చూసినా మహిళలు, పురుషులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయం అని ప్రత్యేకంగా ఒక అంశాన్ని చేకూరుస్తూ ఉంటారు. సో దీంట్లో డిఫరెంట్గా ట్రాన్స్జెండర్స్ను కూడా చేర్చి వారికి కూడా మేము ఇలా చేస్తాం అని ఒకటి ప్రకటించారు. అసలు ఏంటి, అసలు ట్రాన్స్జెండర్లకి ఏం చేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ? ఇప్పుడు మన మహిళలే కాదు, జెంట్సే కాదు, ఎవరైనా ఈ వీళ్ళనేది పాపం కొద్దిగా చిన్న చూపుగానే చూస్తారు వాళ్ళు. తర్వాత అది భగవంతుడు ఇచ్చిన రూపాన్ని కానీ మనం విమర్శించడానికి లేదు. అంచేత అలాంటి వాళ్ళు చాలామంది, కొంతమంది ఏం చేస్తారు, ఈ బస్ స్టాండ్లోనూ అట్లోనూ చూస్తూ ఉంటాం. వాళ్ళ తల మీద చెయ్యేస్తే అభివృద్ధి చెందుతుంది అంటారు. ప్రతి నాయకుడు వెళ్ళి బొర్ర బయటకు పెట్టి తల మీద చెయ్యి వేయించుకుంటాడు. దానికి పనిచేస్తారు. వీళ్ళకి ఎందుకు సహాయ సహకారాలు, సదుపాయాలు అందించరు? అంచేతనని వీళ్ళకనేది ప్రత్యేకంగా వాళ్ళ తరపు ఉన్న ఒక వ్యక్తికి మన పార్టీ తరపున, అంటే ఇప్పుడు సమాజంలో అందరికన్నా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. గమనించండి, లెక్క అనేది తెలియదు వాళ్ళకి, కానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళని మనం పార్టీ తరఫున ఒక విధి విధానాలతో ఉన్న విధానంగా తీసుకుని వాళ్ళకనేది ఒక టికెట్ ఇచ్చామనుకో, అన్ని పార్టీలు సిగ్గుపడతాయి. ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అప్పుడు వాళ్ళకి పాపం ఇన్సల్ట్ మాకు ఒక లీడర్ని ఇచ్చారు, మాకు ఏ సమస్యలు ఉన్నా మా లీడర్కి చెప్పుకోవచ్చు అనే స్వతంత్రాన్ని మన పార్టీ గుర్తించింది. ఇది చాలా అన్నిటికన్నా వాల్యుబుల్ లేని విషయం. ఇది ఎవరు గుర్తించరు. ఆయన ఎందుకు గుర్తించారు? దట్ ఈజ్ జేడి లక్ష్మీనారాయణ. అంచేత ఇది చూసి సడన్గా ఇప్పుడు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటి అనౌన్స్ చేస్తారు, మేము ఇస్తాం, వాళ్ళు ఇస్తున్నారు కదా, మేము ఇస్తాం, కానీ వాళ్ళు చెయ్యరు. మన జయ భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు మాత్రం తప్పకుండా గమనిస్తారు. ఒక లీడర్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏం కావాలమ్మా, వాళ్ళకున్న సహాయ సదుపాయాలు, హక్కులు, నాకు ఈ హక్కు ఉంది, నాకు భగవంతుడు ఇది పెట్టాడు, నాకు విమర్శన లేకుండా నేను పోరాడుకోగలను అనే హక్కు అనేది మన దాంట్లో ఇస్తే ఇది ప్రత్యేకంగా ఒక కొత్త సంచలనం, ప్రత్యేకంగా ఒక సంచలనం వస్తుంది, ఒక మంచి గౌరవం వస్తుంది. వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. తర్వాత వాళ్ళ కోపం వస్తే కూడా చెప్పిస్తారు. వాళ్ళు ఎక్కువ భిక్షాటననే చేస్తూ భిక్షాటన పైన ఆధారపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదైనా పనులు పెట్టుకోవడానికి కానీ, ఏదైనా కుటీర పరిశ్రమ కానివ్వండి, వాళ్ళు ఏదో చిన్న దుకాణం పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఈ ప్రజల నుండి కూడా అంత కరెక్ట్గా అందదు. ఎందుకని చేతనని ఇప్పుడు దీని గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఎప్పుడైతే ఒక నాయకురాలు వచ్చిందనుకో, అందులో మేము మా బతుకులు ఇంతేనా అని అనుకోకుండా ఒక అసెంబ్లీలో కూర్చొని గొంతెత్తి మాట్లాడి వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు తెచ్చుకోగలరు. అందుకే ప్రత్యేకంగా గౌరవనీయులైన జేడి లక్ష్మీనారాయణ గారు ఇది పెట్టారు. అంటే అది తప్పకుండా ఒక టికెట్ మనం ఇచ్చామనుకో, ఎవరో వేసిన ఓట్ల కన్నా వీళ్ళిచ్చే ఆశీస్సులు, వీళ్ళిచ్చే ఓట్లు ఎక్కువ. తప్పకుండా అసెంబ్లీలో ఈ వాయిస్ ఇన్నాళ్ళు ఏ వాయిస్లు వినిపించాయో మనకు తెలియదు, ఈ వాయిస్గానే వినిపిస్తే వేలాది మంది ఉపాధి కల్పనలు మన పార్టీ ద్వారా, ఆవిడ గొంతు ద్వారా అసెంబ్లీలు, పార్లమెంట్లో వినిపించి వాళ్ళకున్న హక్కులు వాళ్ళకి ఉన్నాయి, కొన్ని చాలా హక్కులు ఉన్నాయి వాళ్ళకి, అది నేల రాశారు. మీరు అడుక్కునే వాళ్ళు అడుక్కున్నట్టే ఉండాలి, కానీ మీరు ఉన్నాయి అవి అమల్లోకి రానివ్వలేదు. ఒక
మన పార్టీలో ఒక టికెట్ ఇచ్చి ఆమెను నిలబెట్టామనుకో, బా మహా అద్భుతం. ఇది చాలా సంచలనంగా ఉంటుంది. తప్పకుండా టికెట్ ఇవ్వాలని ముందు చెడి లక్ష్మీనారాయణ అనుకోకు. ఓకే, అంటే మేనిఫెస్టోలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం పెట్టడమే కాదు, అలాంటి ట్రాన్స్జెండర్కి కూడా టికెట్ ఇవ్వాలని ఒక మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు కోరుతున్నారు. సో మరి తన డిమాండ్ నెరవేరుతుందో లేదో మనం వేచి చూద్దాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.